వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పత్తికి మందు కొడదామని చెప్పేసి న్యూట్రియంట్స్ ఉంటాయంటే ఇలా ఫార్ములా 7 ఇది తీసుకొచ్చిన. ఈ వ్యాలెన్సినియా న్యూట్రిటెక్ వాళ్ళది. ఇది 1 kg. 1 kg యాక్చువల్లీ ఇది 220 ఉంది ఇది కాస్ట్. నేను బాగానే ఉంటాయి అనుకున్నాను. నేను అసలు పోషకాలు ఉంటాయేమో, అన్నీ రకరకాల పోషకాలు నేను అనుకున్నాను. తెల్లోడు ఇచ్చింది చదవచ్చు, ఇలా అన్ని పోషకాలు ఉన్నాయని చెప్పి ఇచ్చిండు. ఇక్కడ చూడు, ఫెర్రస్, మ్యాంగనీసు, కాపరు, ఇవన్నీ చూసుకుంటే నేను దీన్ని నానబెట్టిన. నాకు తెలిసి దగ్గర ఒక 3 hours అవుతుంది దీన్ని నానబెట్టి, కుండలు నానబెట్టినా కరుగుతలేదు. ఎందుకు కరుగుతలేదు అని డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చి ఇప్పుడు చేతితోటి కలిపి చూస్తే అసలు ఇలా ఏముంది తెలుసా, రాళ్ళు ఉన్నాయి. ఇది కరుగుతాయిలే అనుకుంటున్నాను నేను. అది కరుగుతలేవు, అది కరుగుతలేవు. ఏమని చూస్తే మొత్తం రాళ్ళే. పౌడర్ ఉంది, పౌడర్ కూడా లేదని అంటలేను, ఏదో సంథింగ్ ఉంది. కానీ మట్టి వేసి తయారు చేసినట్టు ఐ థింక్. మట్టి కూడా మిక్స్ చేసి ఇలా చూడండి, అన్నీ రాయలే. ఎంత రాళ్ళే, కరగట్లేదు ఏందా అని అనుకుంటున్నాను. ఇది వడ్డీలాగా ఉంది. సరే, ఇది కరుగుతలే అనుకుంటాం. 3 గంటలు అయింది, కరగలేదు. నేను ఆల్మోస్ట్ 11:30కి కలియబెట్టి పెట్టిన. ప్రతి రౌండ్కు నేను కలుపుతూనే ఉన్నా, కానీ అసలు అది కరుగుతలేదు ఏందా అని చెప్పి చూస్తే అంత రాళ్ళే ఉన్నాయి. ఇలా ఇది కథ. ఫర్టిలైజర్ షాప్లో ఏం తీసుకుంటున్నాం మేం కథ ఎప్పుడు తెలియదు. ఇది రైతులు మోసం చేసే పద్ధతి అనమాట. చూసినా ఏంటో చూడు, పేగులు, మన్ను, మశానం అన్నీ చెందినాడు. ఏందిరా అంటే న్యూట్రియంట్స్ అంటాడు. చూడు, ఇది కథ. మొత్తం రాలే, కరిగేది ఉంది ఇలా, కరుగుతలే కానీ ఇవన్నీ రాళ్ళు. అవి కరిగాయి. ఇంకా మాకు తెలిసిన బ్రదరు, ఏ తక్కువ ఉంటే మీరు తీసుకపోవు కదా, ఇంకేం కొట్టు తక్కువ ఉంటే తీసుకొస్తే గట్టి ఉంది కదా.